పురాణాల ప్రకారం దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతలు తమకు ఉన్న ప్రత్యేకమైన శక్తుల్ని కోల్పోయే పరిస్థితికి వచ్చింది. వెంటనే స్థితికారకుడైన విష్ణువు అమరత్వాన్ని ఇచ్చి అమృతాన్ని పొందేలా క్షీరసాగరం మదనాన్ని మదించమని దేవతలకు సలహా ఇస్తాడు. కానీ దేవతలు ఆ పనిని ఒంటరిగా చేయలేకపోయారు. అమృతంలో సగభాగం కోసం రాక్షసులు వారికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. కలిసి పాలకడల్ని మదించడం మొదలు పెట్టారు. అందుకు కవ్వంలాగా ఉపయోగపడింది మందర పర్వతం. ఆ కవ్వానికి తాడులాగా మారింది మాత్రం వాసుకి పాము. ఒకవైపు దేవత, మరోవైపు రాక్షసులు 1000 ఏళ్ల పాటు మదించిన తర్వాత క్షీరసాగరం నుండి అమృత కలశం వచ్చింది. దీనినే కుంభ్ అంటారు. దాన్ని పొందేందుకు దేవతలు, రాక్షసులు యుద్ధం చేస్తుంటే ఆ అమృత కలశాన్ని విష్ణువు తన వాహనమైన పక్షిరాజు గరుడనుకు అప్పగిస్తాడు. దేవాసురుల యుద్ధం 12 రోజుల పాటు జరిగింది. అది మానవులకు 12 ఏళ్లతో సమానమట. గరుడు అమృత కలశంతో ఎగురుతున్నప్పుడు దాని నుండి 4 చుక్కలు వలికి నేల మీద పడ్డాయి. అవే హరిద్వార్, నాసిక్, ఉజ్జయిన్ ఇంకా ప్రయాగ్రాజ్. ఈ ప్రదేశాల్లోనే కుంభమేళలు జరుగుతూ ఉంటాయి. 3 years కి ఒకసారి వచ్చేదాన్ని కుంభమేళ అంటారు. 6 years కి ఒకసారి వచ్చేదాన్ని అర్ధ కుంభమేళ అంటారు. ఆస్ట్రాలజీ ప్రకారం కుంభమేళ నిర్ణయించే తేదీలు సూర్యుడు, చంద్రుడు, బృహస్పతిని బట్టి ఉంటాయంట. ఇప్పుడు జరిగే మహాకుంభమేళ 4 planets కి సంబంధించి ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఇంకా శని. 4 planets ఒకే లైన్ లో అలైన్ అయి ఉన్నప్పుడు మహాకుంభమేళ వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. చూసారా మహాకుంభమేళకి ఎంత గొప్ప చరిత్ర ఉందో. పురాణాలు మన హిందూ ధర్మానికి శాశ్వత జ్ఞాన సాగరాలు. అటువంటి గొప్ప సంస్కృతి, సాంప్రదాయం, పవిత్రత కలిసి ఉన్న మహోత్సవంలో నేను పాల్గొన్నాను. జీవితంలో ఒకసారి తప్పక అనుభవించాల్సిన మహాయాత్ర ఈ మహాకుంభమేళ. హాయ్, హలో, అందరికి నమస్కారం అండి. నేను మీ మధుమిత వెంపాటి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి మధు. సో నేను హైదరాబాద్ నుండి ప్రయాగ్రాజ్ కి అయితే ప్రయాణం అవుతున్నాను అనమాట. సో నాకు నా బస్సు బోర్డింగ్ పాయింట్ వచ్చేసి బాలానగర్ లో పడింది. హైదరాబాద్ లో బాలానగర్ కి వెళ్లి అక్కడ బస్ రావడానికి టైం పడుతుందని చెప్పేసి అలా పక్కకు వచ్చేసి కాస్త టిఫిన్ చేద్దాం అనుకున్నాను. ఆ టైంలోనే నాకు ఎగ్ దోస్ కనిపించింది. ఎగ్ దోస్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇంకా కానిచ్చేసిన తర్వాత కొంతసేపటికి కాల్ వచ్చింది అనమాట. బస్ వచ్చిందని చెప్పేసి నేను బస్ దగ్గరికి వెళ్ళాను. నేను బుక్ చేసుకున్న ట్రావెల్స్ వచ్చేసి జోష్. ఇందులో నేను స్లీపర్ బుక్ చేసుకున్నాను. నాకు టికెట్ వచ్చేసి 3000 పడింది. వై స్లీపర్ అంటే తెలుసు కదా, మరి అంత దూరం ఎట్లా కూర్చొని వెళ్తాం. బట్ అందులో సీట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా బుక్ చేసుకున్నారు. దేవుడా అనుకున్నా, అసలు అంత దూరం ఎట్లా వస్తారు. నేను జనరల్ గా తిరువురు నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి తిరువురు రావాలన్నా స్లీపర్ బుక్ చేసుకుంటా కంపల్సరీ. ఏంటంటే స్లీప్ అనేది నాకు ప్రాపర్ గా లేకపోతే హెడ్ ఏక్ పగిలిపోతుంది అనమాట తల. సో ఇక్కడెక్కడో దాబా దగ్గర ఆపారనమాట. ఏంటంటే నేను 8:45 కి బస్ ఎక్కాను. దగ్గర దగ్గర 9 అయింది బస్ కదిలేసరికి. ఇంకా ఎవరు ఫుడ్ తిని ఉండరు కాబట్టి ఒక 1 hour తర్వాత ఒక చోట బస్సు ఆపారు. సో అక్కడ ఫుడ్ తీసుకునే వాళ్ళు తిన్నారు. నెక్స్ట్ నేను కూడా అక్కడ చూస్తే నాకు తెలిసిన వాళ్ళు, హైదరాబాద్ లో తెలిసిన వాళ్ళు 2-3 ఉన్నారు. అమ్మయ్య అనుకున్నాను. అంటే ఒక్కదాన్ని వెళ్ళాలంటే భయపడలేదు కానీ ఫస్ట్ తర్వాత కొంచెం భయం వేసింది. సరేలే అని చెప్పేసి బ్రో ఒక వీడియో తీయండి అని చెప్పేసి అప్పుడప్పుడు వాళ్ళకి ఫోన్ ఇస్తూ ఉన్నా అనమాట. ద నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే తెల్లారిపోయింది అనమాట. ఇక్కడ మధ్యప్రదేశ్ లో బస్ ఆగింది. ఇక్కడ మేము ఫ్రెష్ అవ్వాలంట. సో నాకైతే చాలా గలీజ్ అనిపించింది. అంటే నార్త్ సైడ్ నాకెందుకు అంత ఇష్టం లేకుండా అయిపోయింది. బికాస్ వన్ ఆఫ్ ఓసిడి క్యాండిడేట్ కాబట్టి నేను కూడా కొంచెం అలా సర్దుకుపోయాను, తప్పదు కాబట్టి. సో ఇక్కడ చూసారా ఎన్ని ట్రావెల్స్ ఉన్నాయో. ఇక్కడ అందరూ అంటే మెయిన్ స్పాట్ అనమాట ఇది. అందరూ ఫ్రెష్ అవ్వడానికి మార్నింగ్ టైమ్స్ లో ఇక్కడ ఈ దాబాలోనే అందరూ ఫ్రెష్ అవుతారు. అంటే దేశం నలుమూలల నుంచి ఎక్కడ లేని జనాంగం మొత్తం ఇక్కడే చేరుతుందేమో మార్నింగ్ టైమ్స్ లో అనిపించింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత మంది జనం ఉన్నారు చూసారా. ఇక్కడ మధ్యప్రదేశ్ కి సంబంధించిన టోల్ ప్లాజా అది. సో ఇక్కడే అందరూ బ్రష్లు చేయడం ఇంకా ఫ్రెష్ అవ్వడం జరుగుతుంది. సో నేను కూడా వెతుక్కుంటున్నా అనమాట నాకు తగ్గ ప్లేస్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి. సో అక్కడ కొంచెం ఎదరికెళ్ళి చూస్తే అంటే టోల్ ప్లాజా వైపు అక్కడ ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ కింద ఒక పెద్ద పైప్ పెట్టారు. ఆ పైప్ లోంచి చక్కగా పొలం నుంచి వాటర్ వస్తాయి కదా, అట్లా వస్తున్నాయి. సో అక్కడ నేను చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నాను, బ్రష్ కూడా చేసేసాను. సో ఇది మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి టోల్ ప్లాజా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది కదా. అటు సైడ్ మనుషులే కాదు బర్రెలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. సో అదనమాట. అటు సైడ్ నుంచి చాలా వెహికల్స్ వస్తున్నాయి, చూస్తున్నారు కదా. చాలా పెద్ద టోల్ ప్లాజా అది. సాంగ్ పాడుతున్నారు ఆయన. బాయ్. సో నేనైతే బ్రష్ చేయడం కంప్లీట్ అయిపోయింది. నేను బ్రష్ చేసే టైంకి వాటర్ కూడా అయిపోయింది. నేను చేసేది అట్లుంది అనమాట. అంటే వాటర్ మొత్తం ఆన్ చేశాను. ఫైనల్ గా ఏముందో తినడానికి అని చెప్పేసి ఇటు దాబా సైడ్ వస్తే షాక్
బాప్రే, ఇక్కడ అసలు ఏం లేవు మనలాగా ఇడ్లీ, దోశ, వడ, పూరి, పెసరట్టు ఇట్లాంటి ఏం, కేవలం ఆ పోహానే ఉంది, అటుకులతో చేసిన పోహా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆలు సమోసా, ఆలు సమోసా ఉంది. అస్సలే తినాలనిపించలేదు. పోనీలే ఇంత పొద్దున్నే టిఫిన్ ఏం చేస్తామని చెప్పేసి అలా ఉండడం ఎట్లాగో నాకు అలవాటే కాబట్టి ఒక ఛాయ్ కొడదామని చెప్పేసి చూస్తే అక్కడ ఛాయ్ లేదు. ఈ మూల వస్తే ఇక్కడ ఛాయ్ లేదు. నడుస్తూ పోతున్నా అనమాట. ఇంత పొద్దున్నే టిఫిన్ చేసే అలవాటు లేదు కాబట్టి ఛాయ్ తాగుదామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో అక్కడ చూస్తే అక్కడ ఛాయ్ లేదు, మొత్తం ఛాయ్ అయిపోయింది. అందుకని ఇక్కడ ఈ బడ్డీ కొట్టు దగ్గరికి వచ్చాను, అంకుల్ పెడుతుందో. సో ఇది ఒక పెద్ద హైవే, ఇది చూడండి మొత్తం. అక్కడ టోల్ ప్లాజా ఉంది. ఈ చాయ్ పెట్టే అంకుల్ అడిదిప్పి 2 minutes లో చాయ్ ఇచ్చాడు. అసలు ఏం చేశాడు ఏంటో, అబ్బా బాగోదేమో అనుకున్నా. చాలా బాగుంది. టీ దగ్గర అయితే చాలా సాటిస్ఫై అయ్యాను నేను. ఓకే, టీ తాగిన తర్వాత ఇంకా బస్ ఎక్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ హైవేలో చక్కగా రోడ్ పక్కన పూలు మొక్కలు ఉన్నాయి. పూల మొక్కలు చూస్తే ఒక సాంగ్ గుర్తొచ్చేసింది, యూట్యూబర్ అనిల్ గీలా అన్న సాంగ్. దారంతా మా పూల వనమే రాదమ్మా, రోజంతానే కావాలంటా రాదమ్మా, నా తోడు నువ్వుండి పోవే రాదమ్మా, నీ మేలు జన్మలో మరువను రాదమ్మా. సో ఒకేసారి ఇంకా సాంగ్ గుర్తొచ్చేసింది అనమాట. రోడ్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంది. హైవే మొత్తం కూడా చూసారా, ఇటు చెట్లు, ఇంకా ఈ క్లైమేట్ అండ్ ఈ లొకేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. నన్ను అయితే ఇక్కడ వదిలిపెడితే ఎన్ని రీల్స్ చేసుకుంటానా అనిపించింది. అలా కొన్ని కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత టీ బ్రేక్ అనమాట. టీ కోసం అని చెప్పేసి బస్సు ఆగింది. సో నేను ఈలోగా మా బస్సులో ఎవరెవరు ఉన్నారా అని చెప్పి నోట్ చేసుకుంటున్నాను. అంటే కొంచెం వాళ్ళతో మాట్లాడి నన్ను వీడియోస్ తీయించుకోవచ్చు కదా అని. సో అలానే ఒక అమ్మాయితో వీడియో తీయించుకున్నాను. ఇక్కడ ఈ మొక్కలు చాలా బాగున్నాయి కదా, అందుకే క్యాప్చర్ చేసుకున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత బస్ రీస్టార్ట్ అయినప్పుడు వెంటనే తనని పిలిచి వీడియో తీయించుకున్నాను అనమాట. నా స్లీపర్ లోకి తనని పిలిచి వీడియో తీయించుకున్నాను. సో ఈ ఫీల్ అయితే చాలా చాలా ప్లెజెంట్ గా అనిపించింది. అబ్బబ్బబ్బా ఏం ఫీల్ ఉంది మామ అనుకునే టైంకి కరెక్ట్ గా బస్ ఆగిపోయింది అనమాట. ఎందుకు ఆగింది ఏంటనేది ఎవరికి తెలీదు. తర్వాత చెప్పారు ఏదో రిపేర్ వచ్చిందని చెప్పేసి. సడన్ గా బస్ అయితే ఆగిపోయింది. ఎందుకు ఇక్కడ ఈ మామగారిని చూస్తే అనిపించింది అసలు ఈ ట్రిప్ గురించి ఇంత లేట్ డిసిషన్ ఎందుకు తీసుకున్నానా అని. ఈ వేలో టోల్ ప్లాజాలు చాలా ఉంటాయంట. ఇదిగోండి ఇక్కడ జబల్పూర్ కి ఇంకా 91 kilometers ముందే మా బస్ అయితే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది ఏంటో మళ్ళీ తెలియలేదు. తర్వాత చాలా టైం పడుతుంది అని చెప్పేశారు. సో వాళ్ళకి తెలిసేమో ఇక్కడ చాలా టైం పడుతుందని, అందుకే దేవుడి దేవుళ్ళ దాబా దగ్గరే ఆపారు. సరే పోనీలో ఏదో ఒకటి తిందాం అనుకుంటే దేవుడా అసలు ఫుడ్ ఏంటి అనిపించింది. అందుకే నార్త్ సైడ్ వాళ్ళు ఆంధ్ర తెలంగాణలో వస్తే తొందరగా కదలరు అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఫుడ్, ఆ టేస్ట్ కి వాళ్ళు అలా ఉండిపోతారు అంతే. బట్ ఎవరి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళవి, వీ షుడ్ యాక్సెప్ట్ దెమ్ కదా. యాక్సెప్ట్ దెమ్ ఏంటి, రెస్పెక్ట్ కూడా. అర్రే ఇక్కడ కూర్చున్న మా బస్సే. అందుకే అంటారు తినే చోట ఎప్పుడు కూడా దాన్ని విమర్శించొద్దు, తినే ఫుడ్ ని ఎప్పుడు వెనక్కి నెట్టొద్దు అని చెప్పేసి. నాకైతే ఫుల్ గా కడుపు కాలిపోయింది. ఎందుకంటే అక్కడ పప్పన్నాలు తినలేను. బేసిక్ గా నేను నాన్ వెజిటేరియన్. పప్పన్నాలు తినలేక ఇక బస్సులో ఎక్కిన తర్వాత నా పాటలు చూడండి మీరు. అది మరి ఎవరన్నా వీడియో తీయమంటే ఊరికి మనల్ని తీసుకుంటూ కూర్చుంటారా? సరేలే అని చెప్పి మోనోప్యాడ్ పెడితే అదేమో బస్సులో షేకింగ్ డాన్స్ చేస్తుంది. నేను తీసుకుందామంటే చివరికి ఫెయిల్ అవుతున్నా.
మరి ఇంకా అంత దూరం జర్నీ ఏం స్ట్రెస్ అనిపించలేదా, టైర్డ్ గా అవ్వలేదా అంటే అట్లా ఏం లేదు, చాలా స్మూత్ వెళ్ళింది బస్సు, చాలా బాగుంది జర్నీ. ఇటువైపు చాలా వరకు టెంపుల్స్ ఉన్నాయి. దేశభక్తితో పాటు దైవ భక్తి కూడా చాలా ఉంది ఇటు ప్రజలకి. హే, లంచ్ కోసం అయితే బస్ ఆగిపోయింది. ఇప్పుడైతే ఫుల్ గా తినేయచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను. మరేమవుతుందో చూడాలి. ఇక్కడ మొత్తం ఈ ప్లేసెస్ అన్ని ఏంటో నాకు తెలియదు, దయచేసి నన్ను క్షమించండి. బట్ ఏంటంటే ఒక దాబా ఉంది, ఈ దాబా దగ్గర హిందీలో లెటర్స్ ఉన్నాయి కదా, దాన్ని చదవడానికి మనం ట్రై చేద్దాం. న్యూ లవ్లీ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ దాబా. వా, మా హిందీ సార్ పుణ్యమా అని చెప్పి హిందీ కూడా చదవడం నేర్చుకున్నాను నేను. హిందీ చదవడం అయితే నాకు పర్లేదు, బాగానే. మెనూ చూసిన తర్వాత ఆలు పరాటా అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ స్పాట్ లో ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. ఎప్పుడు ఎవరికి ఏం కావాలి. ఇక్కడ ఇద్దరు మీరు యూట్యూబర్ అని అడిగాడు. అవును అని అన్నాను. నమస్తే మేడం అని చెప్పి పక్కకి తప్పుకుంటున్నాడు. ఇదిగోండి నేను ఆర్డర్ పెట్టుకున్న ఆలు పరాటా అయితే వచ్చేసింది. ఇంకా దీన్ని ఫుల్ గా తినేసేయాలి. अलग से आएगा, हाफ आएगा, फुल आएगा। हाफ आएगा 60 रुपए का, फुल आएगा 100 रुपए का। इसके साथ दे देते ना, इसके साथ हमारे यहाँ केचप देती थी। ద బాయ్స్, మా బస్ లో ఉండే బాయ్స్ అన్నమాట వీళ్ళు. కెమెరా వైపు చూడండి కాస్త అన్నయ్యలు అంటే అస్సలు పట్టించుకోవట్లేదు. సరేలే అని చెప్పేసి నాది నేను తినేసి హడావుడిగా ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇదిగోండి ఇంకో టోల్ ప్లాజా వచ్చింది. ఇంకా నేను తినేసి హ్యాపీగా పడుకున్నాను. లేచి చూస్తే ఎక్కడున్నానో తెలుసా? మీరే చూడండి. మేము ఇప్పుడు ప్రయాగ్రాజ్ సిటీలో దిగాము. బస్ లో నేను ఒక్కదాన్నే ఉన్నాను, అందరు దిగి వెళ్ళిపోతున్నారు. ఇంకా బస్ డ్రైవర్ నన్ను లేపారనమాట. అక్కడ నుంచి వేరే బస్ కి షిఫ్ట్ చేశారు. మా బ్యాచ్ అంతా అందులోకి ఎక్కేసాము. అంటే ఈ బస్ కి సంబంధించి మేము సపరేట్ టికెట్ ఏం తీసుకునే అవసరం లేదు, మేము బుక్ చేసుకున్న దాంట్లోనే ఇది వస్తుందంట. సో ఈ బస్ ఇంకా మమ్మల్ని ఆటోలు ఉన్న ప్లేస్ లో డ్రాప్ చేసింది అనమాట. అక్కడ నుంచి మేము త్రివేణి ఘాట్ కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఆటో మాట్లాడుకొని. ఆటో వాళ్ళ డిమాండ్ ఎంత పెరిగిపోయిందో తెలుసా? అసలు ఒక్కొక్కరికి ఎంత అడుగుతున్నారంటే ఘోరంగా అడుగుతున్నారు. అటు చేసి ఇటు చేసి ఇంకా మేము రామని నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా తర్వాత ఇంకా కన్విన్స్ చేసి అన్న వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఇక పర్సన్ కి 50 ఇస్తామని చెప్పేసి ఓకే చేసి ఇంకా మేము ఆటోకి 7 మెంబర్స్ లెక్క ఎక్కి ఇంకా త్రివేణి ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం. మన చిన్నప్పుడు ఏదైనా ఊరు వెళ్తున్నామంటే ఎంత ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతామో, సీరియస్ గా నాకు అంతకు 100 టైమ్స్ ఎక్కువ ఎక్సైట్మెంట్ వచ్చింది. ఎందుకంటే ఇంకా కొన్ని మీటర్స్ దాటితే నాకు త్రివేణి సంఘం కనిపించబోతుంది అని చెప్పేసి ఫుల్ హ్యాపీ అయిపోయాను నేను ఆటోలోనే. అసలు ఈ ఆటోలో ఎక్సైట్ అయింది మాత్రమే కాదు, ఎప్పుడైతే హైదరాబాద్ లో నాకు బస్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇంకా ఫుల్ హ్యాపీ ఎక్సైటెడ్ అయ్యాను. ఎందుకంటే ఒంటరి ప్రయాణం, ఎవ్వరు తోడలేరు, వెళ్ళాలి, నేను ఖచ్చితంగా అందులో మునక వెయ్యాలి. నా ఫ్యామిలీలో ఇంతవరకు ఎవ్వరు వెళ్ళలేదు, అంత సాహసం ఎవరు చేయలేదు, నేనే చేయాలి, అది గట్టిగా సంకల్పించుకున్నాను. తీరింది అంతే. ఇంకా ఆటో దిగిన తర్వాత ఎవరి తోడుతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ బాయ్స్ అయితే అసలు కంటికి కనిపించలేదు, వాళ్ళైతే స్పీడ్ గా వెళ్ళిపోయారు. మిగతా బామ్మగారు, వాళ్ళ మనవరాలు, వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళు వేరే సైడ్ వెళ్ళిపోయారు. ఇంకా ఒక అక్క, 2 తమ్ముళ్ళు అండ్ 2 బావ మరదలు ఉన్నారు. వాళ్ళతో కలిసి నేను కూడా జాయిన్ అయ్యాను అనమాట. చూడండి అక్కడ లైటింగ్స్ తో కనిపిస్తుంది కదా, అదే త్రివేణి సంగము. సాక్షాత్తు గంగా, యమున, సరస్వతి సంగం అయిన పవిత్ర నది. ఇప్పుడు అక్కడికే నేను వెళ్ళబోతున్నాను. చూసారా మధ్యలో ట్రాఫిక్ ఎంత ఉందో? ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అది మీకు చూపిస్తాను, చూడండి. ఫైనలీ ఇంత అద్భుతమైన ప్లేస్ చూసేసాను.
ఇక్కడ చలి అయితే చాలా ఘోరంగా ఉంది. ఇంకా మేమైతే ఎవరి బాటలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు మాకు కావాల్సిందల్లా ఒక షెల్టర్, దానికోసమే సర్చ్. ప్రయాగ్రాజ్ లో ప్రస్తుతం అయితే కొన్ని ఏర్పాట్లు చేశారు కదా, అవన్నీ కూడా యూపీ టీడీసీ వాళ్ళు నిర్వహించినాయి అన్నమాట. ఉత్తరప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు. ఎందుకంటే భక్తులు, ప్రయాణికులు ఇతర దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పేసి ఈ వసతి గృహాలు అనేవి ఏర్పాటు చేశారు. అవి మాత్రమే కాకుండా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన డార్మెంటరీస్ కూడా ఇక్కడ చూడండి. రుద్రాక్షలు అమ్ముకుంటున్నారు, అదే పూసలు అమ్ముకుంటున్నారు. చూసారా, రియల్ రుద్రాక్షలో మరి ఏమో నాకైతే తెలియదు, కానీ ఇవి చూడగానే నాకు మోనాలిసా అని గుర్తొచ్చింది. చాలా బాగా ఫేమస్ చేశారుగా మరి. ఇదిగోండి, వీళ్ళతో పాటే నేను నడుస్తూనే ఉన్నాను. దగ్గర దగ్గర 5 కిలోమీటర్స్ ఉంటుందంట డార్మెంటరీ వెళ్ళడానికి. చూసారా ఈ నైట్ వ్యూ లో త్రివేణి సంగం ఘాట్ ఎంత అద్భుతంగా ఉందో. నిజం చెప్పాలంటే ప్రయాగ్రాజ్ ప్రయాణమే ఒక అద్భుతం. భక్తి, ఆధ్యాత్మిక, ఇంకా ప్రకృతి సౌందర్యం కలగలిసిన అపురూపమైన అనుభూతి అనిపించింది. సీరియస్ గా నాకైతే చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి ద్వారాలు అయితే చాలా ఉంటాయి, ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క పేరు కూడా. చూసారా జనాలు ఎంత మంది ఉన్నారో, వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఒక 10 ఊర్లు కలిపి ఒకే చోట నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపించింది. ఎంత మంది జనం అంటే అసలు చాలా అంటే చాలా ఉన్నారు. నేనైతే ఎక్కడ తప్పిపోతానా అని భయం వేసింది. నిజంగా ఒక మంచి యాత్ర, ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఆలోచిస్తే ఏం ఆలోచిస్తారు, అంత దూరం ఎలా వెళ్తాం, అయినా అంత దూరం వెళ్ళాలన్నా చాలా డబ్బులు కావాలి కదా అని ఆలోచిస్తారు. చూడండి, మన ఇంట్లో కానీ బయట కానీ ఉదారంగా డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెడుతూ, కానీ ఇలాంటి వాటికి ఖర్చు పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తాం. నేను ఫస్ట్ లో ఆలోచించాను, బట్ ఏముంది, ఈ రోజు ఉంటే రేపు పోతాయి డబ్బులు. ఇది లైఫ్ లో ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఓ 10 years కో 50 years కో వస్తే నేను ఆలోచించేదాన్ని. అందుకే ఒక్కదాన్నైనా కానీ ఆలోచించకుండా వచ్చేసా అనమాట. ఇంకా మేము నడవడానికి డార్మెంటరీస్ కి 2 kilometers ఉంది. బట్ మేము ఏంటంటే అంత దూరం నడవలేక ఇక్కడే ఒక లోపలికి వెళ్ళి అడుగుతున్నాం అనమాట, పర్సన్ కి ఎంత తీసుకుంటారు ఏంటని. బట్ వీళ్ళైతే చాలా కాస్ట్ చెప్తున్నారు. అందుకని చెప్పేసి అన్నయ్య వాళ్ళకి నచ్చక మళ్ళీ బ్యాక్ వచ్చేసాం అనమాట. సో ఫైనలీ మేమైతే డార్మెంటరీకి రీచ్ అయిపోయాము. సో అక్కడ ఏంటంటే డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీ అందరిలో ఒక్కరి డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. ఇంకా మేమంతా శివబ్రోది ఇచ్చేసాం. నెక్స్ట్ పర్సన్ కి 100 rupees తీసుకొని ఇంకా లోపలికి పంపించారు. బాహుబలి అదే గుర్తొచ్చింది నాకు కూడా. సేమ్ బాహుబలి సామ్రాజ్యాన్ని ఓపెన్ చేయండి ఇప్పుడు. సో గాయస్, మేమైతే డార్మెంటరీ లోపలికి కూడా వచ్చేసాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం బెడ్స్ వేసి చాలా నీట్ గా ఉంది. బెడ్ తో పాటు అక్కడ ఒక బెడ్ షీట్ అండ్ పిల్లోస్ కూడా ఇస్తున్నారంట. ఇదిగోండి, ఇది నా బెడ్. ఈ రోజు వరకు చిన్న మ్యాట్రిస్ కూడా ఉంది దానికి. మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సో గాయస్, హైదరాబాద్ లో February 12th 8:45 కి నైట్ ఎక్కితే ప్రయాగ్రాజ్ లో ఆ తర్వాత రోజు 13th February 10 లోగా దిగాను అనమాట. కాకపోతే మేము నడవడానికి 3-4 hours పట్టింది. అంటే 2 కల్లా డార్మెంటరీలో సెట్ అయిపోయాం మేము. సో గాయస్, ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. రేపు ప్రయాగ్రాజ్ లో నేను ఏం చేయబోతున్నాను ఏంటి అనేది part 2 లో చూడండి. part 1 చూసి నచ్చిన వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి part 2 అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.